ఎస్వీఆర్ గారి మేనకోడల్ని. అవార్డులు ప్రతిభకు కొలమానాలు. తన నట జీవితంలో అటు ప్రభుత్వం నుండి, ఇటు పత్రికల నుండి మరియు కళా సంస్థల నుండి అనేక అవార్డులను స్వీకరించారు మా మామయ్య ఎస్వి రంగారావు గారు. అటు తమిళ చిత్రాలకు, ఇటు తెలుగు చిత్రాలకు అనేక అవార్డులను అందుకోగా వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం. ఇవి ఆయన గెలుచుకున్న కొన్ని అవార్డులు. ఇది చెన్నైలో ఆయన నివాసం ఉన్న ఇంట్లోని లివింగ్ రూమ్. ఆ వెనక కనపడుతున్న బీరువా నిండుగా కూడా చాలా అవార్డులున్నాయి. వాటిలో కొన్నింటితో ఆయన తీయించుకున్న ఫోటో ఇది. ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ సుకార్నో గారితో నర్తనశాల చిత్ర బృందం. 3వ ఆఫ్రో ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగింది. నర్తనశాల చిత్రంలోని కీచక పాత్రధారి అయిన రంగారావు గారు ఉత్తమ నటుడి అవార్డును ఆ దేశ అధ్యక్షుడు శ్రీ సుకార్నో చేతుల మీదుగా అందుకున్నారు. 1962లో ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన అన్నై, శారద తమిళ చిత్రాలలో నటించిన నటుడిగా నాటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి నుండి బహుమతిని స్వీకరిస్తున్న ఎస్వీఆర్. నర్తనశాల చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి బహుమతి అందుకుంటున్న రంగారావు గారు. ఎస్వీఆర్ దర్శకత్వం వహించిన చదరంగం చిత్రం ఉత్తమ 2వ చిత్రంగా వెండి నందిని గెలుచుకుంది. ఆ అవార్డును నాటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి నుండి అందుకుంటున్న ఎస్వి రంగారావు గారు. ఆయన దర్శకత్వం వహించిన బాంధవ్యాలు చిత్రం ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెలుచుకుంది. ఆ అవార్డును నాటి ముఖ్యమంత్రి శ్రీ పివి నరసింహారావు చేతుల మీదుగా అందుకుంటున్న ఎస్వీఆర్. బంగారు పాప చిత్రానికి మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వారి ఉత్తమ నటుడు అవార్డును నాటి మద్రాసు గవర్నర్ శ్రీ ప్రకాష్ గారి చేతుల మీదుగా అందుకుంటున్న దృశ్యం. హైదరాబాదులో ప్రదర్శించిన భూ కైలాస్ నాటకానికి హాజరైన ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు రంగారావు గారిని అభినందిస్తున్న దృశ్యం. మంగళ్య బలం శతదినోత్సవంలో ముఖ్య అతిథిగా వేంచేసిన అంజలీదేవి చేతుల మీదుగా జ్ఞాపిక అందుకుంటున్న ఎస్వీఆర్. ఆడబ్రతుకు శతదినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తన అర్ధాంగి శ్రీమతి లీలావతి నుంచి జ్ఞాపికను అందుకుంటున్నారు. మాయాబజార్ తెలుగు తమిళ శతదినోత్సవ వేడుకలు. తోడికోడళ్ళు శతదినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తున్న రంగారావు. కలిసి ఉంటే కలదు సుఖం శతదినోత్సవ వేడుకలు. పాతాళ భైరవి శతదినోత్సవ వేడుకల్లో రేలంగి ఎన్టీ రామారావు గార్లతో. బ్రతుకు తెరువు శతదినోత్సవ వేడుకల్లో వేదికపై ప్రసంగిస్తున్న రంగారావు గారు. చంద్రహారం చిత్ర శతదినోత్సవ సమావేశంలో తీయించుకున్న గ్రూప్ ఫోటో. జయసింహ శతదినోత్సవ వేడుకలు. మంచి మనసులు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రసంగిస్తున్న రంగారావు గారు. దసరా బుల్లోడు శతదినోత్సవ వేడుకలలో సరదా ముచ్చట్లు. ఓ తమిళ చిత్ర శతదినోత్సవ వేడుకలలో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి చేతుల మీదుగా జ్ఞాపికను స్వీకరిస్తున్నారు. తాత మనవడు చిత్ర శతదినోత్సవంలో ఎస్వీఆర్కు జ్ఞాపిక ఇచ్చే ముందు వారికి నమస్కరిస్తున్న ముఖ్య అతిథి శ్రీమతి జమున. ఇల్లరికం చిత్రం శతదినోత్సవ వేడుకలలో కథానాయిక జమునకు జ్ఞాపికను బహుకరిస్తున్న రంగారావు గారు. మనుషులు మారాలి శతదినోత్సవంలో నటుడు రావికొండలరావుకు జ్ఞాపికను బహుకరిస్తున్న ముఖ్య అతిథి ఎస్వి రంగారావు గారు. ఎస్వీఆర్ సిల్వర్ జూబ్లీ వేడుకలు చెన్నైలో అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన కరుణానిధి రంగారావు గారిని సత్కరించారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పేకేటి శివరాం, జయంతి గారు సన్మానిస్తున్నారు. సన్మానిస్తున్న కె రాఘవ, జానకి. అభినందిస్తున్న వాణిశ్రీ. అభినందిస్తున్న ప్రముఖ దర్శకుడు పుల్లయ్య. తనకు జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు చెబుతున్న రంగారావు గారు.
నర్తనశాల చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న రంగారావు గారు స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంలో చెన్నై ఎయిర్పోర్ట్లో స్వాగతం పలుకుతున్న సినీ ప్రముఖులు పూల రథంలా అలంకరించిన కారులో ఊరేగించారు. స్వాగతం పలుకుతున్న నటుడు హరినాథ్ పూలదండలతో ముంచెత్తారు. స్వదేశానికి తిరిగి వచ్చిన నర్తనశాల బృందాన్ని స్వాగతిస్తున్న ఎయిర్పోర్ట్ అధికారులు. ఏలూరులో జరిగిన పౌర సన్మాన దృశ్యం. రాజమండ్రిలో ఎస్వీఆర్కు జరిగిన ఘన సత్కార దృశ్యం. రాజమండ్రిలో ఆయనకు జరిగిన కనకాభిషేకం దృశ్యం. జరిగిన సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న దృశ్యం. అత్తిలిలో ఎస్వీఆర్కు గజారోహణ సన్మానం. ఇలా ఊరూరా ఎన్నో సన్మానాలు సత్కారాలు చేశారు. పత్రికల వాళ్ళు, జనము, ప్రజలు, సినీ రంగ ప్రముఖులు ఎవరికి వారే ఎన్నో సత్కారాలు చేశారు ఆయనకు. ఈ దృశ్యాలు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఆయనకి ఎంతమంది అభిమానులు ఉన్నారో ఊరూరా. మనకి చాలా ఆప్యమైన ఆప్తమిత్రుడి లాంటి నట సార్వభౌముడు. ఆయన నటనకు విశ్వవిద్యాలయం లాంటి వాడు. ఏలూరులో మా పినతండ్రి గారు మున్సిపల్ చైర్మన్గా ఆయనను సత్కరిస్తున్న దృశ్యం. ఇది మా నాన్నగారు ఆయనను సత్కరిస్తున్న దృశ్యం. సన్మానులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేస్తున్న ప్రసంగం ఇది. భారతదేశం ఆయన ప్రతిభను గుర్తించి స్టాంపును విడుదల చేసింది. రంగారావు గారు చేసిన వాణిజ్య ప్రకటన ఇది. ఇది ఆయన సంతకం. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.